తనకు ప్రెసిడెంట్ అవడం కోసం లేనిపోయిన హామీలు ఇచ్చేసిండు. ఓకే. ఇచ్చేసి అది కూడా అసలు ఇట్లాంటి చిన్న చిన్న అసోసియేషన్లు కొన్ని వందల వేలు ఉంటాయి సార్ ప్రపంచంలో, కొన్ని లక్షలలో ఉంటాయి. కానీ ఇక్కడ ప్రెసిడెంట్ కావాలన్నా సెక్రటరీ కావాలన్నా ఇన్ని తనకు 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచారు. ఎందుకని అంత అతనికి అవసరం ఏమిటి అసలు? ఆ పదవం మీద అతనికి ఎందుకు అంత మోజు ఎందుకు? అది అంటే ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ చెప్పుకోవడానికి అసలు ఉంటుంది కదా, ప్రెసిడెంట్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్ అయినా అని చెప్పి చెప్పుకోవడం కోరిక అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంకా అత్యాశ ఏదైనా అయి ఉండొచ్చు, తెలియదు. అంటే దానికోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టారా? మా అసోసియేషన్ పెట్టి 33 ఏళ్ళు అవుతుంది. 33 ఏళ్ల చరిత్రలో 10 లక్షలు ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జానీ మాస్టర్ ఒకడే. ఏదే ప్రెసిడెంట్ కావటం కోసం, జస్ట్ ప్రెసిడెంట్ కావడం కోసమే. అంటే 10 లక్షలతో ఏం చేశారంటారు? అంటే తినిపియడము, తాగించడము, ఊర్లలో ఉన్న అంటే కొంతమంది వర్క్ లేక ఊర్లలోకి వెళ్ళిపోయినారు, ఊర్లలో సెటిల్ అయిన వాళ్ళు డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ మెంబర్స్, వాళ్ళకు బస్ టికెట్ అప్ అండ్ డౌన్ బస్ టికెట్ వేసి ఇక్కడ లాడ్జిలో 2 రోజులు రూమ్ వేసి వాళ్ళకి తినబెట్టి తాగబెట్టి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 5,000 10,000 ఇచ్చి ఆ రకంగా 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచింది సార్. అంటే ఇది ఊరికే ఆరోపణలు చేస్తున్నారా? దీనికి ఏదో నిజంగా ఇది ఉంటుంది? నిజంగానే గెలిచారు. ఇంతవరకు ఇంతమంది ప్రెసిడెంట్లు వచ్చిన యూనియన్కు ఈ 33 ఏళ్ళ ఎవరు కూడా మాకు ఏం ఖర్చు అయితే సార్, మా అంటే పాంప్లెంట్స్, మెసేజ్లు, ఎవరన్నా 4 ఫ్రెండ్స్ కలిసినప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఒక టీ కాఫీలు, ఒక టిఫిన్లు, అంతవరకే. 10-20 వేలు నేను 2 సార్లు చేశాను. నాకు 10 నుంచి 20 వేలు కూడా ఖర్చు కాలేదు సార్ 2 సార్లు. ఓకే. 10 lakhs నేను ఖర్చు పెట్టినందుకు ప్రూఫ్స్ కావాలి నాకు. ప్రూఫ్స్ తన దగ్గర లేవు, కానీ 10 lakhs నేను ఖర్చు పెట్టాను. ఎలా ఖర్చు పెట్టాను దానికి ప్రూఫ్స్ నేను చెప్తాను. ఓకే. 10 lakhs ఎలా ఖర్చు పెట్టానంటే, ముక్కురాజు మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చాను యూనియన్ తరపు నుంచి పిలిపించి. ఎప్పుడు అది? అదే రోజు ప్రమాణ స్వీకారం రోజు. ఓకే. గెలిచిన తర్వాత 10 lakhs ఖర్చు అయింది అంటున్నా కదా, నేను సొంతంగా పెట్టాను అంటున్నాను కదా. సో యూనియన్ గెలిచిన తర్వాత బేసిక్లీ యూనియన్ నుంచి ప్రమాణ స్వీకారానికి కానీ మిగతా వాళ్ళ ఖర్చులు కానీ భోజనాలు కానీ అన్నిటి కూడా యూనియన్ నుంచి తీసి పెడతారు ఎవడైనా కూడా. రైట్. ఓకే. ఎవరు గెలిచినా కూడా అలానే చేస్తారు. బట్ నేనేం చేశానంటే, ముక్కురాజు మాస్టర్ ఇది స్థాపించిందే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరు గుర్తుపట్టట్లేదు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను ఎక్కిన తర్వాత ఏం చేశానంటే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి యూనియన్ తరపు నుంచి అన్నట్టుగా, బట్ యూనియన్ తరపు నుంచి కాదు నేను ఇచ్చింది, నా సొంతంగా నేను ఇచ్చాను. కాకపోతే అది కూడా నాకెందుకు పేరు, మా సంస్థ పేరు నుంచి ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను అది పెట్టాను. ఎందుకంటే మా యూనియన్కి పెద్ద పేరు రావాలని, నేను ఇచ్చినట్టు కాకుండా. సో ఈరోజు నేను మా యూనియన్లో కూడా నేను అది పెట్టిలా, నా యూనియన్లో కూడా పెట్టిలా నేను అది నేను ఇచ్చినట్టు పెట్టొద్దండి, యూనియన్ నుంచి ఇచ్చినట్టు పెట్టండి అని చెప్పాను. ఎందుకంటే నాకు యూనియన్ పెద్దగా కావాలి, యూనియన్ గొప్పతనంగా ఉండాలి. సో అలా 2 lakhs దానికి పోయింది. తర్వాత ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ ఒకటి కావాలన్నారు మన యూనియన్కి. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే, ఇప్పుడు పేమెంట్ వస్తే రాసుకుంటారు చేసుకుంటారు ఒకటే వ్యక్తి, పాపం ఆయన ఎంతసేపు రాసుకుంటారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, ఈ టెక్నాలజీలో ఒక యాప్ జస్ట్ ఓపెన్ చేసి చూస్తే నీకు ఎంత పేమెంట్ వచ్చింది, ఏ షూటింగ్లో నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏంటి నీ బయోడేటా ఏంటి, ఎన్ని రావడానికి ఒక యాప్ కావాలా, ఒక ఇది కావాలన్నారు. సో దానికి 1.5 లక్ష దాకా అవుతుంది అన్నారు. సో దానికి 1,20,000 ఎంతో అవుతుంది అన్నారు. దానికి అది కూడా నేను ఇచ్చాను. ఓకే. అది ఒక 2, ఇది ఒక 1.5 అంటే 3.5. సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇలాంటి అయింది. సో ఈ యూనియన్కి ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే ఉందో, యూనియన్ నుంచి ₹1 తీయకుండా 600 మంది కుటుంబాలకి ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెట్టా. ₹1 యూనియన్ నుంచి తీలా, సొంతంగానే. ఎందుకు? ఈ యూనియన్ నన్ను కొరియోగ్రాఫర్గా, జానీ మాస్టర్గా, నా తల్లి లాంటిది, నన్ను ఒళ్ళు పెట్టుకొని ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ చేసింది. నాతో పాటు ఆడిన పిల్లలు వీళ్ళందరూ, నాతో పాటు ఉన్న సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ వీళ్ళందరూ, వాళ్ళకి ఎప్పుడు నేను ఏమి స్పెషల్గా ఏం చేయలేదు. ఈ సందర్భంగా